అటు తిరుపతి జిల్లా రామచంద్రాపురంలో మెంథా తుఫాన్ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశాలతో గ్రామాల్లో డప్పుతో దండోరా వేయించారు. 29వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్త వహించాలంటూ గ్రామాల్లో దండోరా సారాంశం. జీవాలు మేపేవాళ్ళు కానీ, ఆవులు మేపేవాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ పెద్దలు జాగ్రత్తగా చూసుకోవాలా. కలెక్టర్ దండోరా వేయమని ఆజ్ఞాపించినారు, ఆర్డర్ ఇచ్చినారు. కాబట్టి డబ్బు కళాకారులు దండోరా వేయించే ప్రజలకు తెరిపిస్తూ ఉంటాను. మొంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సముద్రంలో అలల తాకిడి తీవ్రంగా ఉండడంతో ఈ నెల 29 వరకు చీరాలలో ఉన్న అన్ని బీచ్లను తాత్కాలికంగా మూసివేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కార్తీక మాసం కావడంతో యాత్రికులు, భక్తులు పవిత్ర స్నానాలకు అధికంగా రానుండడంతో చీరాల, వేట్లపాలెం మండలాల్లోని వాడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్లను పోలీసులు మూసివేసి సందర్శకులు ఎవరూ వెళ్లకుండా తీరం వెంబడి గస్తీ ఏర్పాటు చేశారు. సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే రోడ్లపై పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి మరీ చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ మోయిన్ తెలిపారు. తుపాను తీరం దాటే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను అక్టోబర్ 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తుపాను కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వేగంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోన్న మొంతా తీరం దాటే సమయానికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఎదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్ని ప్రధాన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. అలాగే మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇక తుపాను ప్రభావంతో కాకినాడ, ఉప్పాడల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతానికి తుపాను ముందు ప్రశాంతత అనేదైతే కొంతవరకు నెలకొనుంది కొన్ని ప్రాంతాల్లో. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దత్తు కాకినాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దత్తు, కాకినాడలో పరిస్థితి ఎలా ఉంది? తుఫాను తీరం దాటేది కాకినాడ పరిసర ప్రాంతాల్లో అంటున్నారు. ఏమిటి సిచ్యువేషన్? చాలా ప్రశ్న అయితే కనుక మనం చూడొచ్చు, కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న సముద్రం చూడొచ్చు ఎంత అంత అల్లకల్లోలంగా మారిందో. దీని పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం తుఫాన్లో తీరం దాడుతుంది కాకినాడ పరిసర ప్రాంతాల్లో అని చెప్పి వస్తున్న హెచ్చరికలు ఇంకా దాదాపు 38 గంటల టైం ఉంది. అంటే రేపు సాయంకాలం సమయంలో తీరం దాడుతుందని చెప్పి మనకి వాతావరణ శాఖ ఐఎండీ, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక ఇలా ఉంది. మనం చూస్తే పోటకి గురైతూనే ఉంటుంది.
ఈ కోటకి గుర్తుంటుంది, ఈ సముద్రం ముందుకు వస్తూ ఉంటుంది. ఇక్కడున్న ప్రాంత ప్రజలంతా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడైనా మనం చూడొచ్చు, చాలా దారి మనం చూస్తుండగా మనకి తెలుస్తుండగా ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ల దూరం వరకు భూమి ఉంటుంది. ఆ భూమి కూడా సముద్రం కలిపేస్తుంది. అయితే ఈ తుఫాను వంటి ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రం దీని పరిస్థితి, దీని తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అల్లకల్లోలంగా మారింది. ఇక్కడ నుంచి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం అంతా కూడా తుఫాను గత కొద్ది సంవత్సరాలుగా దశాబ్దాలుగా వస్తున్న తుఫానులకి చాలా సంభవిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే కనుక ఈ తుఫాన్ నేపథ్యంలో అధికారులు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రేపు సాయంకాలం రేపు రాత్రి అంటే 28వ తేదీ రాత్రిన ఈ తుఫాను తీరం దాటుతుందని వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరిగా పెంచేయండి, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గాలులు ఇస్తున్నాయి. ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్న అంచనాల ప్రకారం ఈ గాలి తీవ్రత 100 గాలి ఉంటుందని చెప్పి అధికార యంత్రాంగం చెబుతోంది. ఏదైతే మంతా తుఫాన్ తీవ్రత సమయంలో కష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది, త్రాగునీరు కావచ్చు వీటికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. నిత్యావసర వస్తుంది అందుబాటులో ఉంచుకోవాలి. తుఫాను తీరం దానికి ఈ ప్రాంతంలోనే ఉన్న నేపథ్యంలో నిత్యావసర పరిస్థితి వస్తే కానీ బయటకు వెళ్ళొద్దంటూ అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున హెచ్చరిక జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఉపాధికి సంబంధించినటువంటి కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, తీర ప్రాంత ప్రజలు. పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? ఘోరంగా అయితే ఉంది. ఆల్రెడీ తుఫాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ తుఫాన్ తో ఇల్లు చాలా వరకే పోయే అవకాశం కూడా ఉంది. మాకు నిత్యావసర వస్తువులు, ఈ విద్యుత్ సరఫరా మొత్తం ఎన్ని ఆఫ్ చేశారు. ఈ అధికారులు కూడా ఎవరొకరు వచ్చి మమ్మల్ని ఇలాగా ఈ మొంద తుఫాన్ గురించి మాకు ఏమైనా మనం దగ్గరికి తీసుకెళ్ళి ఈ సముద్ర దగ్గర ఉన్నాం కదండి. ఈ సముద్ర దగ్గర ఉండడం వల్ల మేము కొద్దిగా భయపడి వస్తుంది. గాలి ఎప్పుడు కూడా ఇంత గాలి చెప్పలేదు. వాతావరణ సమాచారం ఇంత గాలి ఎప్పుడు కూడా 120 కిలోమీటర్ల వేగంతో ఇది సమాచారం రాబట్టి మేమైతే చాలా భయంగా అయితే ఉన్నాం. మేమైతే ఆల్రెడీ మొదటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి చూస్తున్నారా ఆ ఓగులు అవి ఎలాగ సముద్రంలో ఎలా తెలిసిపోతుంది? సముద్రంలో వస్తే ఈ అల్లం ఉన్నాయి కదా, ఈ సరఫరా అల్లం ఇలాగ డైరెక్ట్ ఇలా రన్ అవుతుంది, మూవ్ అవుతారు, ఇలా మూవ్ అవుతున్నాయి కదా. మూవ్ అయిందంటే తుఫాన్ స్టార్ట్ అయిపోయినట్టు ఆల్రెడీ. మామూలుగా 3 హైట్ 4 నుంచి 3 అడుగులు ఉంటుంది. వచ్చేసి ఈ తుఫాను ఈ అల్లం వచ్చేసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మరి కొద్ది గంటల్లో కూడా ఈ అల్లం ఈ గాలి పెరిగిపోయి డైరెక్ట్ వచ్చి కూడా ఇంకా డైరెక్ట్ వచ్చి పాత ఇంకా మొత్తం కూడా ఇంకా ఇంకో ఇలాగే మొత్తం ఇలా పాత ఇంకా మొత్తం చాలా చాలా వరకు అక్కడ వరకు అంతే మనుషులు కూడా ఉన్నారు అందరిలోనే అక్కడ. మనం చూడొచ్చు, ఏదైతే 175 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, పునరావాస కేంద్రాలకి చెప్పి చెప్పడం జరిగింది. రావణ మరోవైపు ఏదైతే దగ్గర నుంచి ఇక్కడ దాదాపు మత్స్యకార కుటుంబానికి నివాసం ఉంటుంది. అంటే వాటర్ బీచ్ రోడ్లు మూసివేయడం జరిగింది. బీచ్ రోడ్ లో ఉన్నటువంటి ఓకే దత్తు. ఓకే, థ్యాంక్ యూ దత్తు.
చూస్తున్నాం తుఫాను ప్రభావంతో కాకినాడ ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉప్పొంగి ఎగిరి పడుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం రోడ్లపైకి అలలు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ అల్లకల్లోలంగా మారుతోంది. ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉన్నాయి. ఇక బీచ్ రోడ్డు అయితే అధికారులు మూసివేశారు. ఉప్పాడలో 27 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తానికి మంథా తుఫాన్ కాకినాడకు అతి సమీపంలో కూడా తీరం దాటే ప్రమాదం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఓవరాల్గా చూస్తే ఏపీ అంతా కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో ఒకసారి విశాఖ వెళదాం. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రకాష్, ఎలా ఉంది సిచ్యువేషన్? ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారుల ప్రొడక్షన్ ఎలా ఉంది? అండ్ మోరోవర్ అటు కాకినాడలో కూడా ఇప్పుడే సిచ్యువేషన్ పరిశీలించాం. అక్కడ కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఏమిటి మీకు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ఏం చెప్తూ ఉన్నారు? రమణ, మింటాన్ తుఫాన్ ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే విశాఖపట్నంలో అయితే గత రాత్రి నుండి కూడా చిరుజల్లులు కురుస్తూ ఉదయం నుండి కూడా ఎడతెరపు లేకుండా అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడైతే రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి కూడా కనిపించడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. స్కూళ్లు కూడా 2 రోజులు, ఈ రోజు రేపు 2 రోజులు కూడా స్కూళ్లు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉంది. ముంతాన్ తుఫాన్ ప్రభావం పూర్తిగా అయితే విశాఖపట్నంకి అయితే 690 కిలోమీటర్ల వేగంతో అయితే కేంద్రీకృతం అవుతున్న వాయుగుండం అయితే కేంద్రీకృతం అయిన పరిస్థితి కనిపిస్తుంది. ముంతాన్ తుఫాన్ ప్రభావంతో ఈ రోజు అయితే తుఫాన్ ప్రభావం కాస్త రేపు మరింత తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడైతే మొత్తం భారీ ఎత్తున అయితే ఈ అత్యధికంగా గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఈదురుగాలు ప్రధానంగా 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా విశాఖపట్నం కేంద్రీకృతంగా అవుతుండగా ఇక్కడ పరిసర ప్రాంతాలు ప్రధానంగా గాజువాక, అనకాపల్లి, అలానే అల్లూరు జిల్లాల్లో అయితే పూర్తిగా అయితే ఇక్కడ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. మన్యం జిల్లాలో అయితే మరింత అత్యధికంగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో ఇప్పటికే అక్కడ జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కడెక్కడైతే కేంద్రీకృతం అవుతూ ఈ యొక్క గాలులు ఈదురుగాలి ఉదయం నుండి కూడాను భారీగా అయితే కురుస్తున్న ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే, ఎక్కడ అయినా సరే పూర్తిగా ఈ గాలులు కారణంగా అయితే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనిపించడంతో ఎక్కడికక్కడ జనజీవనం కూడా స్తంభించిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఇటువంటి అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ప్రధానంగా చూడొచ్చు, సముద్రం మొత్తం కూడా పూర్తిగా అల్లకల్లోలం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే వర్షం కూడా ఎడతెరపు లేకుండా భారీగా కురుస్తున్న వర్షం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. చిరుజల్లులు కాస్త ప్రధానంగా అత్యధికంగా గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉండడంతో మొత్తం కూడా విశాఖపట్నంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం కూడా ఇదే విధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా సరే దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన హోంమంత్రి అనితతో పాటు స్థానికంగా ప్రజాప్రతినిధులు అలానే కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులు కూడా పూర్తిగా అన్ని సహాయక చర్యలు చేయడానికి అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా క్రైన్స్ ని ఏర్పాటు చేస్తూ ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇబ్బందులు లేకుండా దానికి ముందస్తు చర్యలుగా అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సైతం కూడా దీనికి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడైనా చెట్లు కానీ ఏమైనా పడిపోతే వెంటనే తొలగించేందుకైతే జీవీఎంసీ అధికారులు అయితే క్రైన్స్ అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి పోల్స్ పడిపోయినా లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ ఏమైనా ఇష్యూస్ రాకుండా దానికి సంబంధించి జనరేటర్స్ కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ఉండేందుకైతే సహాయక చర్యలన్నీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రమణ, ఓకే, ముఖ్యంగా ప్రకాష్ ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఎఫెక్ట్ అని చెప్పారు?
తుఫాను తీరం దాటేది ఎప్పుడు అని ఏమైనా సమయం చెప్పారా వాళ్ళు? ఈ యొక్క తుఫాన్ ఏదైతే ఉందో ముంతాన్ తుఫాను మచిలీపట్నం నుండి కృష్ణపట్నం మధ్యలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో అయితే తీరం దాటే అవకాశం ఉంటుంది. తీరం దాటే సమయంలో 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. సముద్ర పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈ యొక్క సీ వేవ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ చూపించే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రేపు సాయంత్రం అంటే 28 సాయంత్రం మంగళవారం సాయంత్రం అయితే ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో ఈదురుగాలు భారీగా వీచే అవకాశం ఉంటుందని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా భారీగా ఉండే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడాను ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఈ యొక్క ముంతాన్ తుఫాన్ ప్రభావం మరొక రాగల 4 రోజులు అంటే రాగల శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ప్రభావం ఉండడంతో భారీగా అయితే వర్షంతో పాటు గాలులు కూడా వీచే అవకాశం ఉంటుందని, ప్రధానంగా అతి భారీ వర్షాల నుండి మోస్తారు భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ యొక్క వర్షాలతో పాటు మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఎవరైతే సెల్ టవర్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద చెట్లు వద్ద కానీ లేకపోతే రోడ్ల పైన కానీ ఎవరు ఉండకుండా సురక్షితమైన ప్రాంతానికి అయితే వీళ్ళందరినీ కూడా తరలించేందుకైతే అధికారులు అయితే ఇప్పటికే సంసిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలోని దాదాపు 120 అంటే ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తంలో కూడా 120కి పైగా అయితే షెల్టర్స్ ఏర్పాటు చేశారు. అలానే కొండవాళ్ళ ప్రాంతంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు అందించేందుకైతే కొండవాళ్ళ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కొంతమందిని తరలించిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఇళ్లలో ఏవైతే సామాన్లు ఉంటాయో వాటిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అయితే గత 2 రోజులుగా అయితే ముందుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఇదే విధంగా ప్రధానంగా మత్స్యకారులు ఎవరు కూడా గత 2 రోజులుగా రాగల 4 రోజులు దాదాపు ఈ వారం రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని వేట నిషేధాన్ని అయితే జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే విధంగా మత్స్యకారులు ఎవరు వెళ్లకుండా ఇప్పటికి అన్ని పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపించడంతో పూర్తిగా వేట నిషేధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరియు మరో విధంగా అయితే పర్యాటకులు కూడా ఎక్కువగా అయితే బీచ్ రోడ్స్ అయితే ఎక్కువగా సందర్శిస్తున్న పరిస్థితి ఉంటుంది. అలానే కార్తీక మాసం కావడం, అలానే ఈ వీకెండ్స్ టైంలో కూడా ఎక్కువగా అయితే పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం పర్యాటకులను కూడా రాకుండా ముందుగా అయితే నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. కాకినాడ ఉప్పాడ ప్రాంతంలో అయితే దాదాపు 33 కిలోమీటర్లో ఈ పూర్తిగా వాటిని కూడా నిలిపివేసిన పరిస్థితి. ఆర్కే బీచ్ అలానే బీచ్ కావచ్చు, రుషికొండ బీచ్ ఇవన్నిటిని కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీసీవై పార్టీ చీఫ్ బోడే రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ మించి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను వాడుకుంటూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. తనపై జగన్ సర్కార్ 27 అక్రమ కేసులు పెట్టిందని అసెంబ్లీలో ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన అదే పనిచేస్తూ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని రామచంద్ర యాదవ్ అన్నారు. లిక్కర్ స్కామ్లో జగన్ ఉంటే నకిలీ మద్యం అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని యాదవ్ దుయ్యబట్టారు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారం నుండి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా పరిస్థితులు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏ అరాచకాలు చేశాడని, ఏ దోపిడీ చేశారు, ఏ దౌర్జన్యాలు చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారని భావించి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి 10 రెట్లు ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరాచకాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే దానికి 10 రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి లాంటి దోపిడీ కంపెనీలకు 37,000 కోట్ల రూపాయలు అక్రమంగా దోచిపెట్టి అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము 69,000 కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ ని వారి పార్టీ కార్యకర్తల్లాగానో లేదా మరో రకంగానో పార్టీ లాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్ గా పనిచేసే ఒక విష సంస్కృతికి
పునాది వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఎవరు పోరాటం చేసినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళను తప్పుడు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రాజయ్యపేటలో ఇప్పటికీ సుమారు 12-13 కేసులు పైగా అక్కడ మత్స్యకారుల పైన సుమారు 200 మందికి పైగా అక్రమ కేసులు 307 లాంటి కేసులు పెట్టి భయపట్టించే కార్యక్రమం చేస్తున్నారు. భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నా మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు, అనేక రకాలుగా దాడులు చేశారు, వేధించారు. ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు పుంగనూరుకు వచ్చినప్పుడు బహిరంగ సభలో ఈ విషయాల గురించి స్పష్టంగా చెప్పారు. నా మీద తప్పుడు కేసులు పెట్టారని. సాక్షాత్తు అసెంబ్లీలో నా మీద 27 క్రిమినల్ కేసులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నానని, ఏదైతే రైతులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, లేదంటే నిరుద్యోగులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, లేదంటే తిరుమలలో జరిగిన అపచారాలకు సంబంధించి కావచ్చు, నేను చేసిన పోరాటానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇప్పటికీ నా మీద సుమారు 10 కేసులకు పైగా పెట్టారు. తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ అపచారం జరిగింది కాబట్టి దీని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే నా పైన తిరుమలలో కేసు పెట్టారు. అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియలు జరగనివ్వకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. అదేవిధంగా కరేడు ప్రాంతంలో రైతులకు వ్యతిరేకంగా అక్కడ బలవంతపు భూసేకరణ జరుగుతోందని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఈరోజు గత కొన్ని రోజుల క్రితము రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు మద్దతుగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో నన్ను అడ్డుకొని అక్కడ నా పైన తప్పుడు కేసులు పెట్టారు. ఒకే వ్యక్తి పైన ఏకకాలంలో ఒకే రోజు 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ యొక్క అధీనంలో నేను ఉన్నప్పటికీ కూడా నా మీద 3 తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇంతకంటే అన్యాయమో ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం పాటించకుండా ఈరోజు పూర్తిగా నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఒకే వ్యక్తి మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఈరోజు 3 సపరేట్ ప్రాంతాల్లో 3 నేరాలు ఎలా బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల ఏర్పాట్ల కోసం అబ్కారీ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులకు నేడు లక్కీ డ్రా తీస్తారు. మద్యం దుకాణాల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల లక్కీ డ్రా నిర్వహణకు అబ్కారీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఈ లక్కీ డ్రాలో మద్యం దుకాణాలు ఎవరికి దక్కుతాయో తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇవాళ మద్యం షాపులకు సంబంధించి లక్కీ డ్రా తీస్తారంటున్నారు. మద్యం షాపులకు సంబంధించి ఈ రోజు ఈ యొక్క లక్కీ డ్రా నిర్వహించినారు. దీనికి ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆయా సంబంధించిన ఏరియాలో కొన్ని ఫంక్షన్ హాల్తో పాటు కొన్ని స్థలాలు కూడా కేటాయించారు. అక్కడ ఈ యొక్క షాపులకు సంబంధించి ఒక లక్కీ డ్రా కూడా నిర్వహిస్తారు. అయితే ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయి. అయితే దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఈసారి దరఖాస్తులు వచ్చాయని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యధికంగా చూస్తే శంషాబాద్ సంబంధించిన నేపథ్యంలో 100 షాపులకు 8,536 దరఖాస్తులు వచ్చాయి. అయితే దీని అంతా కూడా దీనిలాంటి చాలా దరఖాస్తులు కూడా చేరుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా
సో హైదరాబాద్ సంబంధించి కావచ్చు, రంగారెడ్డికి సంబంధించి కావచ్చు, వివిధ జిల్లాలకు సంబంధించి ఈ యొక్క దరఖాస్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్ కేటాయించిన స్థలంలో ఎవరైతే ఈ యొక్క టెండర్ వేస్తారో వాళ్ళంతా కూడా రావాలి. దాని తర్వాత టాప్ వైజ్ గా ఈ యొక్క టెండర్లు కూడా లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఈ యొక్క లక్కీ డ్రాలు చూస్తే మాత్రం ఎవరికి ఒక లక్కీ డ్రాలో ఈ యొక్క వైన్స్ వస్తుందో దానికి సంబంధించిన నేపథ్యంలో వారి వివరాలు కూడా తీసుకుంటారు. దాని తర్వాత ప్రొసీడింగ్స్ కూడా కంప్లీట్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించి పూర్తిగా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు కూడా ఈ యొక్క ప్రొసీజర్ కూడా ప్రారంభం అవుతుంది. మొదటగా ప్రొసీజర్ సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసి 11 గంటలకు లక్కీ డ్రా కూడా ఒక్కొక్క వైన్ షాప్ నంబర్ తో సహా పూర్తిగా నిర్వహిస్తారు. అయితే ఇందులో ఎవరికైతే ఈ యొక్క లక్కీ డ్రా వస్తుందో వారికి సంబంధించిన ముందుగానే వివరాలు సంబంధించి పూర్తిగా నమోదు చేసుకుంటారు. దాని తర్వాత ఒక లక్కీ డ్రా నిర్వహించిన దాని తర్వాత పూర్తిగా ఫార్మాలిటీస్ కావచ్చు, దీనికి సంబంధించిన డీడీస్ కావచ్చు, వాటన్నిటి కూడా ఎప్పుడెప్పుడు ఏ టైంలో కల్లా కట్టాలి అనేది మాత్రం పూర్తిగా ఎక్సైజ్ సంబంధించిన శాఖ వివరిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.